శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, కోరికలు అనేవి ప్రతి మనిషికి ఉంటూనే ఉంటాయి, కానీ ఒక్కొక్కరికి సంకల్పం అనేది అంత కంప్లీట్గా ఉండదు. సంకల్పం బలం బట్టే ఆ కోరిక నెరవేరుతుంది. సంకల్పం అంతగా లేని వాళ్ళకి హెల్ప్ అయ్యే టెక్నిక్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా విరాట్. మనకు మేనిఫెస్టేషన్లో ఫస్ట్ కావాల్సిందే సంకల్పం, ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ అనేది మీకు ఎంత దృఢంగా ఉంటే అంత అద్భుతంగా మీకు ఇంటెన్షన్స్, మీ కోరికలు, మీ మేనిఫెస్టేషన్స్ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. సో మనకు మన మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా పనిచేయాలంటే ఇది ఎప్పుడు ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనకు చెప్పున్నారు విరాట్. ఇక్కడ నేను కూడా మీకు అదే విధంగా తీసుకొచ్చేసాను. అది నథింగ్ బట్ బే లీఫ్ టెక్నిక్ అంటారు. చాలా సింపుల్. మీకు ఇంట్లో అవైలబుల్ ఉన్న బిర్యానీ ఆకులతోనే మనము ఈ టెక్నిక్ అనేది చేస్తామన్నమాట. బిర్యానీ ఆకులు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి విరాట్. కాకపోతే మనము ఏదైనా టెక్నిక్ చేసేటప్పుడు మనం సరెండర్ అవ్వకుండా మనం ఇది అవుతుందా లేదా, నేను 2వ రోజు చేసేసాను బిర్యానీ టెక్నిక్, 3వ రోజు చేసేసాను, నాకు ఇంకా రాలేదు రిజల్ట్ అని మనం దాని గురించి చేసామనుకోండి, అంటే ఎంబడి పడుతున్నాం అనుకోండి రిజల్ట్ కోసం, అది ఇలా దూరం అయిపోతుంది. చేసి మీరు జస్ట్ సరెండర్ చేయండి. ఇప్పుడు మీరున్నారు, గుడికి వెళ్తారు. సో గుడికి వెళ్ళి మీకు నమ్మకం ఖచ్చితంగా దేవుడు నా మాట వింటారు, అందుకే మీరు వెళ్తారు. గుడికి వెళ్ళి మీ కోరికని అక్కడ చెప్పుకుంటారు, దేవుడికి వచ్చేస్తారు. అంతేకాని ప్రతి గంటకి వెళ్ళి నేను నీకు చెప్పా కదా నా కోరిక తీరుస్తావా అవుతుందా లేదా అని మీరు ప్రశ్నిస్తారా? గుడికి వెళ్ళి అవ్వదు, అడగరు. అదేవిధంగా మీరు హోటల్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు, మీకు కావాల్సిన ఫుడ్ మీరు ఆర్డర్ చేసుకున్నారు వెయిటర్ దగ్గర, వెయిట్ చేస్తారు. మినిమం ఒక 10 to 15 minutes టైం పడుతుంది నాకు నా ఫుడ్ రావడానికి అని మీకు తెలుసు. కాబట్టి మీరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? నమ్మకం. నేను ఆర్డర్ చేసినాను, ఖచ్చితంగా నాకు వస్తుంది నా ఆర్డరు అని. కరెక్టా? సేమ్ అంతే. అంతేకాని మీరు వెయిటర్ని ప్రతిసారి ఇటుపోను నాకు వస్తుందా అని అడగరు. ఎందుకంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారు, ఖచ్చితంగా వస్తుందని నమ్మకం. అక్కడ ఎంత మీకు నమ్మకం ఉందో, మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసేటప్పుడు అంతే నమ్మకంగా ఆర్డర్ ప్లేస్ చేయండి. యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుంది మీకు. యూనివర్స్కి మీరు జస్ట్ ఆర్డర్ ఇవ్వడమే మీ బాధ్యత. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది అదంతా యూనివర్స్ హెడ్ఏక్. యూనివర్సే చూసుకుంటుంది. మీరు జస్ట్ సరెండర్ అయిపోయి ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయకండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎంత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే రిజల్ట్ అంత దూరం వెళ్ళిపోతుంది. ఇంకా మీరు లో ఎనర్జీస్, నెగటివ్ థాట్స్కి వెళ్ళిపోయి. అంటే నాకు డౌట్ మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్లో ఫోకస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. అంటే మనం ఫోకస్ చేస్తూ ఉంటే దాని మీద మరింత అవగాహన పెరుగుతుంది, పని అవుతుంది అని. లైక్ అట్రాక్ట్స్ లైక్. కానీ ఇక్కడ మీరు ఫోకస్ చేయొద్దు అంటున్నారు కదా. నేను ఫోకస్ చేయొద్దు అనట్లేదు విరాట్. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, రిజల్ట్ ఏది కావాలి మీకు? డబ్బు కావాలి, లేదా హెల్త్ కావాలి, లేదా మంచి జాబ్ కావాలి, లేదా నేను సెటిల్ అవ్వాలి, నా బిజినెస్ గ్రోత్ అవ్వాలి, దాని మీదే ఉండాలి. ఈరోజు మీరు బిజినెస్ గ్రో అవ్వాలనుకున్నారు, మేనిఫెస్ట్ చేశారు, టెక్నిక్ చేశారు, ఓకే. చేసి ఇలా కూర్చొనేస్తే కాదు. మీరు చేయాల్సిన మీ బిజినెస్లో మీరు ఇంకా మరింత కృషి పెట్టడానికి చూడాలి. ప్లస్ ఈరోజు ఒక కస్టమర్ రాలేదు, మీరు ఒక లక్ష రూపాయల బిజినెస్ అవుతుంది అనుకున్నారు, 1,00,000 అవ్వలేదు అనుకోండి, 50,000 అయ్యాయి ఈరోజు బిజినెస్. నెక్స్ట్ వెంటనే మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి? తగ్గుతాయి. దాని మీద ఫోకస్ పెట్టండి. తగ్గకుండా 50,000 అయిందా, వావ్ ఈరోజు నాకు 50,000 అయింది, థ్యాంక్ యూ చెప్పారనుకోండి, ఎంత మీరు ఎగ్జైటెడ్గా ఉంటే అంత నెక్స్ట్ డే దాని డబల్, ట్రిపుల్, 4 times 100 times మీకు యూనివర్స్ ఇస్తుంది. సో మీరు ఎంతసేపు తక్కువ వచ్చినా కూడా నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను, నాకు ఈరోజు 50,000 వచ్చాయి, అసలు లేకుండా ఉంది కదా, అసలు లేకుండా అయితే లేదు. సో ఆ ఎనర్జీస్ని మీరు పెంచుకుంటూ ఉండాలి. నేను 1,00,000 అనుకున్నా, నాకు యూనివర్స్ ఇయ్యలేదు అని మనం మొండి ఇంకా అలా వెళ్తే మన మేనిఫెస్టేషన్స్ దూరం అయిపోయి ఇంకా మనము లో ఎనర్జీస్కి, లో వైబ్రేషన్స్కి, లో ఫ్రీక్వెన్సీస్కి అట్రాక్ట్ అవుతాం అనమాట. సో మీరు ఎప్పుడు కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేయకండి, రిజల్ట్ వదిలేయండి. ఈరోజే రావాలని ఏం లేదు విరాట్, వస్తుంది. స్లోగా మీరు మీ ఎనర్జీస్తో అబండెంట్గా థింక్ చేస్తే, స్కేర్సిటీ మైండ్ సెట్ లేకుండా ఆబ్వియస్గా మీకు మీ రిజల్ట్ వస్తుంది. సో అలాంటి టెక్నికే మనకి ఈరోజు బిర్యానీ బే లీఫ్ టెక్నిక్, బిర్యానీ ఆకు టెక్నిక్. సో ఈ బిర్యానీ ఆకు మీద మీకు డబ్బు రావాలనుకోండి,
మీరు ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, రేపటి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఈ టెక్నిక్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సో ఒక బిర్యానీ ఆకు తీసుకొని మీరు రోజు ఎప్పుడైనా చేయొచ్చు. మీ పేరు ఫస్ట్ మీ పేరు రాయాలి బిర్యానీ ఆకు మీద. మీ ఫుల్ పేరు అంటే ఇప్పుడు నా పేరు సౌమ్య అయితే సౌమ్య అన్న. సో నా డేట్ ఆఫ్ బర్త్ రాసేసి దాని కింద నాకు ఎంత అమౌంట్ మేనిఫెస్టేషన్ కావాలో అమౌంట్ రాసుకుంటాను. అంటే 10 లక్షలు, 10,000, 50,000, 50 లక్షలు, మీకు ఏది కావాలో అవి రాయాలి. సో 3 థింగ్స్ రాయాలి మీరు బిర్యానీ ఆకు మీద. మీ పేరు, మీ ఫుల్ పేరు, మీ పూర్తి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టిన తేదీ, తర్వాత మీకు ఎంత అమౌంట్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్ బిర్యానీ ఆకు మీద రాసేస్తారు. రాసేసిన తర్వాత మీరు ఒక క్యాండిల్ కానీ దీపం కానీ తీసుకొని దాన్ని బర్న్ చేసేస్తాం, కాల్ చేస్తాం ఆ బిర్యానీ ఆకుని. ఆ బిర్యానీ ఆకు మీరు కాల్ చేసేటప్పుడు అయ్యా మీ మనీ మ్యాగ్నెట్, మనీ నాకు వర్షంలా వస్తుంది, నేను మనీ ఒక అయస్కాంతంని, మనీ నాకు ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది, సో నేను మనీని డబల్ చేస్తున్నాను, నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి 100 రెట్ల రూపంలో తిరిగి వస్తుంది అని మీరు కాల్ చేసేయాలి. ఆ కాల్ చేసిన తర్వాత మీకు యాషెస్ ఉంటాయి కదా, బూడిద అయిపోయి ఉంటుంది కదా, ఆ బూడిదని మీరు చేతిలోకి తీసుకొని మీరు ఆకాశంలోకి బ్లో చేయాలి. బ్లో చేసి మీ మేనిఫెస్టేషన్ తొందరగా ఫాస్ట్గా పూర్తి అవ్వాలనేసి యూనివర్స్కి జస్ట్ మీరు సరెండర్ చేయాలి. ఇలా సేమ్ ప్రాసెస్ 11 రోజులు చేయాలి విరాట్. సో బ్రేక్ రాకూడదు మధ్యలో. ఈరోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచి 11 రోజులు మీరు మర్చిపోకుండా ఈ టెక్నిక్ అనేది చేయాలి. ఎందుకు బిర్యానీ ఆకే అని అంటారు మ్యామ్? బేసిక్గా అంటే డౌట్. బిర్యానీ ఆకు ఎందుకంటే బిర్యానీ ఆకుకు మేనిఫెస్టేషన్ వాల్యూస్ చాలా ఉన్నాయి అన్నమాట. సో న్యాచురల్ హర్బ్స్ అంటారు. అలా మనకు చాలా ఉన్నాయి న్యాచురల్ హర్బ్స్. తులసి ఉంది, బిర్యానీ ఆకు ఉంది, ఇంకా రోజ్మెరీ, ఇవన్నీ కూడా మనం మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో యూస్ చేస్తూ ఉంటాము. బట్ బిర్యానీ ఆకుకి ఎక్కువగా అట్రాక్టింగ్ పవర్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ న్యాచురల్ హర్బ్. మనకు ఆల్రెడీ మన నేచర్ నుంచి వచ్చింది కాబట్టి నేచర్తో మనం కనెక్ట్ అయి చేసే మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏదైనా 100 టైమ్స్ మనకు ఫాస్ట్ ఉంటుంది విరాట్. అని కాల్చే పద్ధతి అనేది ఏ విధంగా, దేనికోసం అంటే అది దాని యొక్క రోల్? అది కూడా మనం ఎందుకు కాలుస్తామంటే ఫైర్ ఎలిమెంట్, నేచర్తో ఆల్రెడీ కనెక్ట్ అయ్యాం, మట్టి నుంచి వచ్చింది కనెక్ట్ అయ్యాం. నెక్స్ట్ ఫైర్ ఎలిమెంట్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం. మళ్ళీ ఆ బూడిదని మనం బ్లో చేస్తాం, అంటే ఆకాశంలోకి వదులుతున్నాం, అంటే గాలిలోకి వదులుతున్నాం. సో ఆ గాలి మళ్ళీ నేచర్, చెట్టు భూమి నుంచే వస్తుంది కాబట్టి ఎర్త్ ఎలిమెంట్, తర్వాత ఫైర్ ఎలిమెంట్, ఇవన్నీ యూజ్ చేసి మనం మేనిఫెస్టేషన్ యూనివర్స్కి సరెండర్ చేస్తాం కాబట్టి రిజల్ట్స్ అనేది 10 టైమ్స్ ఫాస్టర్ ఉంటాయి విరాట్. సో కొంతమంది ఈ టెక్నిక్ అసలు ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఈ టెక్నిక్ ఏంటి అంటే మీకు కోరికలు అనేది ఉంటుంది విరాట్. సో మీరు జస్ట్ నమ్మి ఒకసారి ప్రాసెస్ చేసి చూడండి, డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. ఏ ప్రాసెస్ అయినా ఇదే కాదు విరాట్. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి పూజలు చేయించుకుంటారు, దర్గా వెళ్తారు, దర్గాకి వెళ్ళి మీరు ప్రేయర్ చేస్తారు. క్రిస్టియన్స్ ఉన్నారు, చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేస్తారు. నమ్మకం ఉంటేనే మీకు ఆ దేవుడి మీద మీకు నమ్మకం ఉంటేనే మీరు గుడికి వెళ్తారు, చర్చ్కి వెళ్తారు, ఆ ప్రేయరు, ఆ ఖురాను, బైబిల్ లేదా మన దాంట్లో రామాయణం కానీ భగవద్గీత కానీ చదువుతాం. అదే నమ్మకం లేకుండా మీరు ఏదైనా పూజ చేస్తే ఫలితం మీరు చూస్తారా? సేమ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. మీరు ఏదైనా నమ్మి చేస్తే 100 టైమ్స్ రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటుంది. దాంతోపాటు మనకు కొన్ని క్వాలిటీస్ కూడా ఉండాలి విరాట్. మనకు ఆ క్వాలిటీస్ లేకపోవడం వల్లే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాస్ట్గా పని చేయదు. ఆ క్వాలిటీస్ ఏంటంటే, ఇప్పుడు మీరు సక్సెస్ అవుతున్నారనుకోండి, ఇప్పుడు మీరిద్దరం మనం యాంకర్స్ అనుకోండి, ఇదే ఛానల్లో సుమన్ టీవీ ఛానల్లో విరాట్తో పాటు సౌమ్య కూడా యాంకర్, హోస్ట్ అనుకోండి. అప్పుడు మీరు ఎదుగుతున్నారు, మీకు మంచి అవార్డ్స్ వస్తున్నాయి, మీకు మంచి రికగ్నిషన్స్ వస్తున్నాయి, శాలరీ పెరిగింది, మీ కింద టీం పెరిగింది, మీ అన్నీ పెరిగాయి అనుకోండి. ఇక్కడ మీ సక్సెస్ని కూడా నేను ఎంజాయ్ చేయగలిగాను. కానీ మనము సామాన్యంగా మనం మానవులం కాబట్టి మనం ఏం చేస్తాం, వాడు నేను ఒకేసారి జాయిన్ అయ్యాం, వాడు మాత్రం పైకి వెళ్ళిపోయాడు, నేను మాత్రం ఉండొద్దు. మీ సక్సెస్ నా సక్సెస్గా చూడాలి నేను. వండర్ఫుల్ మ్యామ్, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.